సో టుడే టాపిక్కి వచ్చేసి ఈరోజు లెడ్జర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, లెడ్జర్స్లో ఫస్ట్ ఓపెన్ చేయండి టాలీ సాఫ్ట్వేర్ని. టాలీ ప్రైమ్లో అనేది మనం చేస్తున్నాం. లాస్ట్ కంపెనీ క్రియేషన్ చూసారు కదా. సో ఈరోజు వచ్చేసి లెడ్జర్స్. ఓకే, ఓపెన్ అయింది. సో కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేసుకోండి, లైసెన్స్ లేదు కాబట్టి. ఓకే, కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్. మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి కంపెనీస్. సో డిఫాల్ట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఉన్న కంపెనీని తీసేసి కొత్త కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. సో కంపెనీస్లోకి వెళ్ళండి. కంపెనీస్లోకి వెళ్ళిన తర్వాత షెడ్ కంపెనీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, ఇదే కంపెనీ కాదా. ఎస్, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ మనం వచ్చేసి న్యూ కంపెనీ కాబట్టి క్రియేట్ కంపెనీ క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్రియేట్ కంపెనీ క్లిక్ చేసుకున్నామే. సో మనకి ఒక కంపెనీ క్రియేషన్ ఆప్షన్ వస్తుంది. లాస్ట్ టైం చేసినట్లు కంపెనీ క్రియేషన్ చేసేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లెడ్జర్స్ కాబట్టి న్యూ లెడ్జర్స్ని స్టార్ట్ చేశాను. సో స్టేట్ వచ్చేసి ఏ స్టేట్లో చేస్తున్నారు, తెలంగాణ ఇవ్వండి. తర్వాత ఇవన్నీ స్కిప్ కొట్టేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఆప్షన్స్ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్స్ ఏం పెట్టుకోని అవసరం లేదు. సో స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి సో స్కిప్ కొట్టేసేయండి. సో ఇక్కడ ఇది కంపెనీ క్రియేషన్. ఇక్కడ వచ్చేసి క్రియేట్లో అంటే మనం అన్నీ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ గ్రూప్స్, లెడ్జర్స్, మనం చేయాల్సిన లెడ్జర్స్ కాబట్టి లెడ్జర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ లెడ్జర్ అనేది జస్ట్ నేను అఖిల్ క్యాపిటల్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, ఒక లెడ్జర్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ అఖిల్ క్యాపిటల్. ఇక్కడ వచ్చేసి మనకి అండర్ గ్రూప్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, సో అండర్ గ్రూప్స్ ఏంటి అంటే మనకి డెబిట్స్, క్రెడిట్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే సూటబుల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ప్రొసీడ్. తర్వాత వచ్చేసి అఖిల్ క్యాపిటల్లో ఖమ్మం. ఓకేనా, ఎక్కడ ఏరియా అనేది హెచ్వైడి అయితే హెచ్వైడి, ఖమ్మం అయితే ఖమ్మం ఎక్కడ తీసుకోండి. తర్వాత పిన్ కోడ్ ఏ ఏరియాలో అయితే ఉంటున్నాడో ఆ ఏరియా పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. ఓకేనా, సో బ్యాంక్ డీటెయిల్స్ ఏం లేకపోతే జస్ట్ స్కిప్ కొట్టేసుకోండి. ఇక్కడ ఏ బ్యాంక్స్ అనేది. తర్వాత వచ్చేసి జస్ట్ లైక్ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. లేదు అంటే కిందకి వచ్చేసి ఎంత అమౌంట్ అయితే మనం క్యాపిటల్ వైజ్గా తీసుకుంటున్నామో అంత అమౌంట్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా డెబిట్ క్రెడిట్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, సో క్రెడిట్ అని తీసుకుంది కదా ఇప్పుడు. సో ఇలా అనేది జస్ట్ సింపుల్గా అనేది మనం లెడ్జర్ క్రియేషన్ అనేది చేయాలి. సో థ్యాంక్ యూ.